బెండలోని ముఖ్యమైన మరియు ఎక్కువగా నష్టపరిచే తెగులు గురించి చూద్దాం. ముందుగా బెండ యొక్క శాస్త్రీయనామం ఎబుల్ మస్కులస్ ఎస్కులెంటమ్, ఫ్యామిలీ మాల్వేసి. ఈ తెగుళ్ళు 2 రకాలు. మొదటిది వచ్చేసి పల్లాకు తెగులు, రెండవది వచ్చేసి బూడిద తెగులు. మనం ఇప్పుడైతే పల్లాకు తెగులు యొక్క కారకం, లక్షణాలు, నివారణ తెలుసుకుందాం. పల్లాకు తెగులు అనేది ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ వలన కలుగుతుంది. ఈ పల్లాకు తెగులునే శంకు తెగులు అని కూడా అంటారు. అంటే ఏరియాస్ని బట్టి దాని యొక్క పేరు అనేది ఉంటుందన్నమాట. పల్లాకు తెగులు లేదా శంకు తెగులు రెండు ఒకటే. బెండ పైరుకు వచ్చే తెగుళ్ళలో ఇది చాలా ముఖ్యమైనదంటే ఇది చాలా నష్టపరుస్తుంది. ఇది వర్షాకాలపు పంటను ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వలన ఆకుల్లోని ఈనులు పసుపచ్చగా మారి తెగులు తీవ్రమైనప్పుడు ఆకులన్నీ పసుపు రంగుకు మారును. దీని కారకంలోనే ఉంది కదా, ఈ నేమ్లోనే ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ అనేది కారకం. దానిలోనే ఎల్లో వెయిన్ అంటే ఈనెలు అనేవి పసుపు రంగులోకి మారుతాయి. అండ్ ఆకులు తీవ్రమైనప్పుడు ఆకులు మొత్తం కూడా ఎల్లో కలర్లోకి మారుతాయి. ఆకులతో పాటు దానికి వచ్చే కాయలు కూడా పసుపు రంగులోకి వస్తాయి. ఈ తెగులు వల్ల చెట్లలో కాపు అనేది తగ్గిపోతుంది. ఒకవేళ కాయలు వచ్చినా కానీ మామూలు కాయల కంటే గట్టిగాను చిన్నవిగాను ఉంటాయి. ఈ తెగులు కలుగు చేసే వైరస్ మొక్కల ద్వారా కానీ విత్తనం ద్వారా కానీ వ్యాపించదు. అంటే ఈ వైరస్ అనేది మొక్కల వల్ల కానీ విత్తనం ద్వారా కానీ వ్యాపించదు. ఒకవేళ విత్తనం ద్వారా వ్యాపిస్తే మనం ఏం చేస్తాము, విత్తన శుద్ధి కానీ లేదంటే మొక్కల వల్ల వ్యాపిస్తే మొక్కలను పెట్టేటప్పుడే వాటికి స్ప్రే చేయడం కానీ పెస్టిసైడ్స్ కొట్టడం కానీ చేసేవాళ్ళం. కానీ వీటి వల్ల వ్యాపించదు. మరి వేటి వల్ల వ్యాపిస్తుంది? తెల్లదోమ మరియు దీపపు పురుగుల ద్వారా తెగులు అనేది వ్యాప్తి చెందుతుంది. ఓకే, తెగులు వ్యాప్తి చూసాం, దాని లక్షణం చూసాము. ఇప్పుడు నివారణ. మనం ఈ బెండ పంటను వేసాము, మన ఫీల్డ్లో వచ్చింది, క్రాప్కి వచ్చినప్పుడు మనకి పెస్టిసైడ్స్ మీద అంత అవగాహన లేదు. అండ్ మనం ఇది గుర్తించాం, ఈ తెగులు అనేది మనకి పల్లాకు తెగులు అని గుర్తించినప్పుడు మన నివారణకి ఏం తెలుసుకుంటాం? ముందుగా మనందరికి తెలిసిందే, తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నాశనం చేసేస్తాం. అండ్ ఇంకొకటి వచ్చి మన పొలంలో ఉండే కలుపు మొక్కలను లేదా గడ్డి మొక్కలను తీసివేయాలి. తీసి మన మనకి పంట వేసుకున్న దానికి దూరంగా పారేయాలన్నమాట. తెగులు వ్యాప్తికి దోహదం చేసే తెల్లదోమ మరియు దీప పురుగులను అరికట్టడానికి ఇది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ సరిగ్గా వినండి. తెగులు వ్యాప్తికి దోహదం చేసే తెల్లదోమ మరియు దీప పురుగులను అరికట్టుటకు మిథాల్ పరాథియన్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో లేదా డిమిక్రాన్ మరియు సువాన్లను మిశ్రమాన్ని 3 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. స్ప్రే కొరకు ఇలా చేసుకోవాలి. లేకుంటే గుళికల రూపంలో వేయడానికైతే తిమ్మెటి గుళికలను విత్తనం వేయటకు ముందు మరియు విత్తనం వేసిన 40 నుంచి 55 రోజుల తర్వాత పొడి ఇసుకతో కలిపి భూమిలో వేసుకుంటే ఈ తెగులు అంతగా వృద్ధి చెందదు. తిమ్మెటి గుళికలు ఎప్పుడు వేసుకోవాలి? విత్తనం వేయడానికి ముందు, లేదంటే విత్తనం వేసిన 40 నుంచి 50 రోజుల తర్వాత. సరే, ఇది అయిపోయింది, స్ప్రేయింగ్ అయిపోయింది, గుళికలు వేసుకున్నాము. ఇంకొక స్టెప్ వచ్చేసి తెగులను తట్టుకునే రకాలు. ఇది మెయిన్. ఆ తెగులను సోకకుండా అవి తట్టుకునే రకాలైన పూసా సవామి, సెలెక్షన్ 4, సెలెక్షన్ 10 రకాలని వాడటం వలన తెగులను కొంతవరకు అరికట్టవచ్చును. ఇక్కడితో మనకి పల్లాకు తెగులు లేదా శంకు తెగులు అనేది పూర్తయిపోయింది. రెండవది వచ్చేసి